పోలిట్ బ్యూరో సభ్యులు ప్రకాష్ కారత్, పోలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘవులు గారు, ఆర్డర్ సెల్యూట్, ఆర్డర్ సెల్యూట్, ఆర్డర్ వర్ధిల్లాలి మార్క్సిజం లెనినిజం, వర్ధిల్లాలి మార్క్సిజం లెనినిజం, జిందాబాద్ సిపిఐఎం, జిందాబాద్ సిపిఐఎం. ఈ రాష్ట్రాలకి మధ్యలో మన కేంద్రానికి మధ్యలో ఈ సంబంధంలో జీఎస్టీ వచ్చిన తర్వాత బకాయా ఏదైతే ఉందో రాష్ట్రాలకు ఇవ్వాల్సింది అది కూడా ఇవ్వటలేదు. అన్ని రంగాల్లో ఏదైతే రాష్ట్రం యొక్క అధికారం ఉందో వ్యవసాయంలో ఏ రాష్ట్రాన్ని సంప్రదించలేదు. ఈ అగ్రికల్చర్ లాస్ తీసుకొచ్చేటప్పుడు మన విద్యారంగంలో ఈ నూతన ఎడ్యుకేషన్ పాలసీ తీసుకొచ్చారు. ఆ పాలసీని ఏ రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదించలేదు. అదేవిధంగా కోఆపరేటివ్స్లో నేషనల్ కోఆపరేటివ్స్ తీసుకొచ్చారు, ఒక మినిస్ట్రీకి పెట్టాడు. ఆ మినిస్ట్రీ అమిత్ షా గారికి ఇవ్వడంతో అర్థమైంది అసలు దాని ఉద్దేశం ఏంటి. కోఆపరేటివ్స్ స్టేట్ సబ్జెక్ట్, కానీ ఒక్క రాష్ట్రాన్ని కూడా సంప్రదించలేదు. అంటే ఈ దాడులు ఏవైతే రాష్ట్ర ప్రభుత్వాల మీద జరుగుతున్నాయో ఆ నేపథ్యంలోనే ఇవాళ మనం అడగాల్సిన అవసరం ఉంది మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని. అయ్యా, ఈ దాడుల్ని తట్టుకోవడానికి అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు వీళ్ళందరూ కలిసి దీన్ని కాస్త తట్టుకుంటే తప్పితే ఈ సెంట్రల్ స్టేట్ రిలేషన్స్ని మన ఫెడరలిజంని మనం కాపాడుకోలేము అన్నారు. ఆ రోజుని స్పెషల్ ప్యాకేజ్ ఇస్తాం ఆంధ్రప్రదేశ్కి. అప్పుడు పార్లమెంట్లో ఉన్నాను నేను. అది తీసుకొచ్చిన తర్వాత బైఫర్కేషన్ లా అది అయిన తర్వాత లేచి నుంచుని ప్రధాని మన్మోహన్ సింగ్ని అడిగాం, అయ్యా దీంతో నష్టం జరుగుతోంది ఆంధ్ర రాష్ట్రానికి, సో ఆంధ్ర రాష్ట్రానికి స్పెషల్ ప్యాకేజ్ ఏదైనా దాని గురించి ఆలోచన ఉందా అని. అంటే మన్మోహన్ సింగ్ గారు ఉంది ఆలోచన, సమయం వచ్చేటప్పుడు చెప్తారు. చంద్రబాబు వచ్చినప్పుడు కానీ అప్పుడు జరిగిందేంటి, మన వెంకయ్యనాయుడు గారు అప్పుడు ఆ రోజుల్లో ఎంపీ. నేను 5 సంవత్సరాలైనా ఉండాలంటే వెంకయ్యనాయుడు గారు లేచి ఇదంతా జరుగుతుంది చర్చ ప్రధానికి నా మధ్యలో ఇంగ్లీష్లో. వెంకయ్యనాయుడు గారు లేచి అదేంటండి యేచూరి గారు తెలుగులో, మీరు 5 సంవత్సరాలు ఉంటారు, మా ప్రభుత్వం వస్తుంది, మేము 10 సంవత్సరాలకి ఇస్తామన్నాడు ఆ రోజుల్లో. దాని తర్వాత వచ్చిందంటే హోదా ఏమైంది ఇప్పుడు, దాని గురించి మన రాష్ట్ర ప్రభుత్వం ఏమంటుంది. ఇప్పుడు ఆర్థిక రంగంలో దాడులు జరుగుతున్నాయి, వాటి గురించి ఏమంటుంది. విశాఖ ఉక్కు ఆ రోజుల్లో నేను ఇక్కడ విద్యార్థిగా ఉన్న రోజుల్లో విశాఖ ఉక్కు మా హక్కు అని అదే కానీ నేను చదువుకుంటున్నప్పుడు హైదరాబాద్లో నా జ్ఞాపకం వచ్చేది అదే ఆ రోజుల్లో విశాఖ ఉక్కు మన హక్కు అని. ఏమైంది ఆ హక్కు, ఇప్పుడు అది దాని ప్రైవేటీకరణ అవుతుంది. దాన్నైనా వ్యతిరేకిస్తారా. పార్లమెంట్లో నుంచుని ఈ అన్ని విధానాలని సమర్థించడం, దాని తర్వాత రాష్ట్రానికి వచ్చి వీటికి అగెన్స్ట్గా అది ఉంచడం అది కుదరదు. అందుకోసం మనవి ఇవాళ ఈ చీఫ్ మినిస్టర్ గారికి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్కి ఇవాళ ఈ ప్రమాదాలను చూసుకుంటూ వీటిని తట్టుకోవాలంటే అందరూ కలిసి వస్తే తప్పితే అన్నీ బీజేపీ కానీ రాష్ట్ర ప్రభుత్వాలు అందరూ కలిసి వస్తే తప్పితే ఈ ప్రమాదాన్ని మనం తట్టుకోలేము. గుర్తించండి, మన హిస్టరీ ఆంధ్రాది. ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి ఆ రోజుల్లో ఇదే సెంట్రల్ స్టేట్ రిలేషన్స్ మీద జ్యోతి బసు గారు కలకత్తాలో కాన్క్లేవ్ పెట్టాడు, ఫారూక్ అబ్దుల్లా గారు శ్రీనగర్లో కాన్క్లేవ్ పెట్టాడు, ఇక్కడ విజయవాడలో ఎన్టీ రామారావు గారు కాన్క్లేవ్ పెట్టాడు. అందరూ ముఖ్యమంత్రులు, నాన్ కాంగ్రెస్ ముఖ్యమంత్రులు అందరూ వచ్చి దీన్ని సరిదిద్దాలి అనే ఒత్తిడి పెట్టిన తర్వాత అసర్కారియా కమిషన్ వచ్చింది. దాని రికమెండేషన్స్ మీద చాలా కొన్ని మార్పులు వచ్చాయి, కానీ పూర్తిగా ఇంప్లిమెంట్ చేయలేదు.
అంటే మన ఆంధ్రదేశానికి ఒక చరిత్ర ఉంది. ఇది గతంలో ఆంధ్రదేశం యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఈ ఇనిషియేటివ్ తీసుకుంది. ఇవాళ మళ్ళీ ఆ రకమైన పరిస్థితి వచ్చింది. దానికి రెస్పాన్స్ ఏంటో అది వాళ్ళే చెప్పాలి. దానికి ఆ రెస్పాన్స్ వాళ్ళ దగ్గర నుంచి చెప్పించడానికి ఒత్తిడి ప్రజా ఉద్యమాల ద్వారా మీరు పెట్టాలి. దాంట్లో సిపిఐఎం ఒక పాత్ర కూడా ఉంది. కానీ రాజ్యాంగాన్ని దానితో పాటు ఆ హిందుత్వ ఎజెండా పూర్తి కాదు. రాజ్యాంగం సృష్టించిన సంస్థలన్నింటినీ ఈ రాజ్యాంగాన్ని కాపాడడానికి ఆ సంస్థలన్నింటినీ కూడా సర్వనాశనం చేసే తప్పితే ఇది సాధించలేదు. అందుకోసం దాడి. ఇవాళ చూడండి పార్లమెంట్ పరిస్థితి ఏంటో. ఒక్క చట్టం మీద చర్చ జరగదు. ఒక్క చట్టం మీద ప్రజలకి అవసరమైన విషయాల మీద చర్చ లేదు. 3 నిమిషాల్లో చట్టం పాస్ అయిపోతుంది. పార్లమెంట్లో పార్లమెంటరీ కమిటీలు ఉన్నాయి, పరిశీలిస్తాయి. ఆ పద్ధతి కాస్త టోటల్గా వాళ్ళు అబాండన్ చేశారు. అంటే పార్లమెంటు యొక్క ఆ సంస్థని దాన్ని ఇవాళ చాలా బలహీనపరచడం ఇది చాలా ప్రమాదకరమైనది. మన రాజ్యాంగం మొదలవుతుంది ఏ వర్డ్స్ తోటి, వి ద పీపుల్ అంటాం, హమ్ లోగ్ అంటారు హిందీలో. వి ద పీపుల్ అంటే అర్థం ఏంటి? మన దేశంలో దేశ సంప్రభుత్వ ప్రజల చేతిలో ఉంది. ప్రజలది దేశ సంప్రభుత్వం. ఎలాగా దాన్ని ఇంప్లిమెంట్ చేస్తారు ప్రజలు? వాళ్ళ ఎన్నుకున్న ఎంపీలు, ఎమ్మెల్యేలు వాళ్ళకు జవాబు ఇవ్వాలి ప్రజలకి. ఆ ఎంపీలకి, ఎమ్మెల్యేస్కి ఆ ప్రభుత్వాలు ఏదైతే ఏర్పడతాయో వాళ్ళు జవాబు ఇవ్వాలి పార్లమెంట్లో. కానీ ఆ పార్లమెంటే బలహీనపరిచి అది పని చేయకపోతే దీని అర్థం ప్రభుత్వం యొక్క అకౌంటబిలిటీ ఏమీ లేదు. దానికి చేయాల్సింది తను చేసుకుంటూ ఉంటుంది, అడిగేవాడు ఎవడు లేడు. అదే పరిస్థితి ఇప్పుడు ఏర్పడింది. మన కోర్టు కచేరీలు తీసుకోండి. 3 ఏళ్ల నుంచి ఆర్టికల్ 370 రద్దు చేసి కశ్మీర్ స్టేట్ని డిజాల్వ్ చేశారు. దాని మీద పిటిషన్స్ ఇప్పటివరకు పెండింగ్, హియరింగే మొదలు కాలేదు. సిఏఏ దాన్ని ఛాలెంజ్ చేస్తున్న పిటిషన్స్ ఇప్పటివరకు హియరింగ్ మొదలు కాలేదు. మన ఇది ఎలక్ట్రల్ బాండ్స్ దేనివల్ల అయితే మన దేశంలో ఈ కుంభకోణం అది పొలిటికల్ కరప్షన్ లీగలైజ్ అయిందో దాన్ని ఛాలెంజ్ చేస్తున్నాం. అది కూడా ఇప్పటివరకు హియరింగ్ మొదలు కాలేదు. ప్రజలకు అనుకూలంగా కాదు, ప్రభుత్వానికి అనుకూలంగా నిర్ణయాలు జరగడం జరుగుతాయి. అది చాలా ప్రమాదకరమైన పరిస్థితి. మన కోర్టు కచేరీ, జ్యుడిషియరీ, ఎలక్షన్ కమిషన్. ఎవడో ఒక జడ్జు అలహాబాద్ హైకోర్టులో వేరే కేసు ఏదో వింటూ ఒక కమెంట్ చేశాడు. ఈ కోవిడ్ పరిస్థితి, ఓమైక్రాన్ వచ్చింది, అందుకోసం యూపీ ఎన్నికలు పోస్ట్పోన్ చేస్తే బెటర్ ఏమో అని అది ఆయన అభిప్రాయం. దానిని అలహాబాద్ హైకోర్టు ఇది ఈ విధంగా రికమెండ్ చేసింది, యూపీ ఎలక్షన్ పోస్ట్పోన్ చేయమని. ఎలక్షన్ కమిషన్ అందరు అధికారులని పిలిచింది ఒక సలహా తీసుకోవడానికి, ఏంటి పోస్ట్పోన్ చేద్దామా లేదా అని. ఏదైనా అర్థం ఉందా? ఇది ఎలక్షన్ కమిషన్ ఎందుకు పోస్ట్పోన్ చేయాలి? అంటే ఇప్పుడు బీజేపీ గెలుస్తుందో లేదో అనేది చాలా వాళ్ళకి ఒక పెద్ద ఇష్యూ కింద ఏర్పడింది. అసలు అదే ముఖ్య కారణం. మోదీ గారు ఈ చట్టాలని వెనక్కి తీసుకున్నాడు, అగ్రికల్చర్ లాస్ని. కానీ ఇవాళ ఎలక్షన్ కమిషన్ పనిచేసేది ఈ పాలక పార్టీలకి అనుకూలంగా ఏ నిర్ణయాలు తీసుకోవాలో ఆ విధంగా. అంటే ఈ రకంగా ఈ సంస్థలు ఏవైతే ఇండిపెండెంట్గా మన రాజ్యాంగాన్ని కాపాడాలో వాటిని బలహీనపరచడం, దీంతోపాటు సిబిఐ, ఈడీ ఏ విధంగా వాళ్ళని ఉపయోగించుకుంటుందో తన రాజకీయ ఉద్దేశాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఇవాళ బీజేపీను ప్రభుత్వం. అంటే రాజ్యాంగంతో పాటు రాజ్యాంగం సృష్టించిన స్వాతంత్ర సంస్థలు వాటిని కూడా బలహీనపరచడం, ఇది ప్రమాదకరమైన పరిస్థితి. అంటే ఈ పరిస్థితిని తట్టుకోవాలంటే ఏంటి దారి? ఈ గత 3 సంవత్సరాల్లోనే 2 ఉదాహరణలు నేను చెప్తాను. ఒకటి, ఈ సిఏఏ వచ్చిన తర్వాత
ఎంత పెద్ద ప్రజా ఉద్యమాలు సృష్టి అయ్యాయి, పెరిగాయి దేశంలో. ఢిల్లీలో షాహీన్ బాగ్ ఒకటే కాదు, ప్రతి ప్రాంతంలోనూ దేశంలో దానికి వ్యతిరేకంగా, అంటే సిటిజన్షిప్కి మతానికి ఏమీ సంబంధం లేదనే విషయం ఏదైతే రాజ్యాంగం ఉంటుందో, యువకులు ఎవరైతే 2000 సంవత్సరంలో పుట్టారో అప్పటి నుంచి ఆ తరం ఒక చేతిలో రాజ్యాంగాన్ని పట్టుకుని రెండో చేతిలో మన దేశ జెండాని తీసుకుని వాళ్ళు దీనికి వ్యతిరేకంగా పూర్తిగా దేశంలో పెద్ద ఎత్తున దిగారు. దానికి వ్యతిరేకంగా బీజేపీ, ఆర్ఎస్ఎస్ మతోన్మాద ఘర్షణలు పెంచింది, మతోన్మాద దాడులు చేసింది. ఢిల్లీలో ఆ మతోన్మాద దాడుల్లో అనేక మంది ప్రాణాలు పోయాయి. ఎవరైతే దాడులు చేశారో, ఎవరైతే దాడులు చేయించారో వాళ్ళ మీదగా ఏమీ కేసులు లేవు. ఎవరైతే విక్టిమ్స్ వాళ్ళ మీద కేసులు. ఈ రకంగా వీటన్నిటిని తట్టుకుంటూ ఆ ఉద్యమం ప్రజా ఉద్యమం పెరిగింది. ఏ రాజకీయ పార్టీ నాయకత్వంలో కాదు, అది ప్రజా ఉద్యమం పెరిగింది. అదే మన రైతాంగ ఉద్యమం తీసుకోండి, సంయుక్త కిసాన్ మోర్చా యొక్క నాయకత్వంలో రాజకీయ పార్టీలు అందరూ సమర్థించారు, సహానుభూతి చెప్పారు, సాలిడారిటీ యాక్షన్స్ తీసుకున్నాం. కానీ నడిపింది రైతాంగమే, వాళ్ళే స్పాంటేనియస్గా వాళ్ళు సాధించారు. ఈ ప్రెషర్ పెట్టి మోదీకి వ్యతిరేకంగా మోదీకి వెనకడుగు వేయాల్సి వచ్చింది. అంతర్జాతీయంగా మనం చూసాం. ఇందాక మీకు చిల్లీ గురించి, పెరుగు గురించి, కొలంబియా గురించి చెప్పాను. ఎక్కడైతే ప్రజలు వాళ్ళు కాస్త ఇవాళ ఈ విధానానికి వ్యతిరేకంగా, ఈ దౌర్జన్యానికి వ్యతిరేకంగా, జరుగుతున్న ఈ నిరంకుశ తత్వాలకి వ్యతిరేకంగా ఎక్కడైతే ప్రజలు వాళ్ళ ఐక్యతకి ఆధారంగా పోరాటంలోకి దిగారో అక్కడ వాళ్ళు కాస్త విజయం సాధించారు. చిలీ ప్రజలు సాధించగలిగితే 50 సంవత్సరాలు పోరాడి, మన పెరువులో, కొలంబియాలో ఇవాళ సాధించగలిగితే అనేక దేశాల్లో ఈ రకంగా ఆ ప్రజా ఉద్యమాలు సాధిస్తున్నాయి. మన దేశంలో అదే రకంగా ఈ ప్రజా ఉద్యమాల్ని బలపరిచి ఇవాళ ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా, ఈ హిందుత్వ ఎజెండానికి వ్యతిరేకంగా, ఈ ఆర్థిక దోపిడీకి వ్యతిరేకంగా ఏదైతే మన సంపత్తిని, మన ఆస్తిని ఈ రకంగా లూటు చేస్తున్నాయో వీటికి వ్యతిరేకంగా ఇవాళ ఈ ప్రజా ఉద్యమాలు బలపరచడం, దానికి ఆధారంగా దీన్ని తట్టుకోవడమే కాదు, వెనక దెబ్బ వీళ్ళని కొట్టి ఈ మోదీ ప్రభుత్వాన్ని దించడం, అది ముఖ్యమైన ఉద్దేశం. దేని గురించి అయితే ఇవాళ మనం నిర్ణయాలు తీసుకోవాలి. ఆ నిర్ణయాలు జాతీయ స్థాయిలో మనం తీసుకుందాం, మనం 23వ మహాసభల్లో. కానీ రాష్ట్ర స్థాయిలో ఏ విధంగా ఇది ఏ విధంగా ప్రకటిస్తోందో ఈ ప్రమాదాలన్నీ మన రాష్ట్రంలో, మన రాష్ట్ర ప్రభుత్వం యొక్క వైఖరి, వీటన్నిటి మీద రాబోయే సమయంలో ఏ ఎత్తుగడలు మనం తీసుకోవాలి, ఏ రకమైన కార్యక్రమం మనం తీసుకోవాలి, ఆ డీటెయిల్స్ నిర్ణయాలు ఈ 26 మహాసభలో మీరందరూ డెలిగేట్స్ అందరూ కలిసి నిర్ణయిస్తారు. కానీ ఒక విషయం మాత్రం స్పష్టం, ఉద్యమాల్ని బలపరచడం కాకుండా ఇంక వేరే మార్గం లేదు. ప్రజానీకం యొక్క చైతన్యాన్ని పెంచి ఉద్యమాల్లో ఈ ఐక్యతని బలపరచడం, దానికి ఆధారంగానే సిఐఏ వ్యతిరేక ఉద్యమం కానివ్వండి, మన రైతాంగ ఉద్యమం కానివ్వండి, ఇవాళ మన కార్మిక వర్గాల ఉద్యమం ఏదైతే జరుగుతుందో, ముఖ్యంగా రాబోయే 26, 27వ తారీఖుని మళ్ళీ ఒక 2 రోజుల స్ట్రైకు, ఈ ప్రైవేటీకరణ, ఈ లూట్కి వ్యతిరేకంగా ఈ 3 సంవత్సరాల్లో 3 ఆల్ ఇండియా స్ట్రైక్స్కి సెంట్రల్ ఫెడరేషన్ ఆఫ్ ట్రేడ్ యూనియన్స్ ఇచ్చారు పిలుపు. ఈ మాట పెరిగిన ఐక్యత మన మన రైతుల మధ్యలో, కార్మికుల మధ్యలో, అగ్రికల్చర్ లేబర్ మధ్యలో ఇది చాలా ముఖ్యమైన పరిణామం. మొదటిసారి మన దేశంలో ఇంత పెద్ద ఎత్తున మన కార్మిక వర్గం, మన రైతాంగం, రైతు కూలీలు వీళ్ళందరూ కలిసి ఈ ఉద్యమానికి ఐక్యతగా దిగారు. ఈ మాట
ఈ రైతాంగ ఉద్యమంలో అది చాలా ముఖ్యమైన పరిణామం. దానివల్ల ఈ ఐక్యతని ఇంకా బలపరచాల్సిన అవసరం ఉంది రాబోయే రోజుల్లో. అంటే ఈ అన్ని రంగాల్లో ఈ ఉద్యమాలు ఏవైతే పెరుగుతున్నాయో వాటిని బలపరుస్తూ మన పార్టీ తన కర్తవ్యాన్ని నిర్వహించాలి. ఈ ఐక్యతని బలపరచడం, ఈ ఐక్యతకి ఆధారంగా ఉద్యమాల్ని ఇంకా పెద్ద ఎత్తున బలపరచడం, అదే ఇవాళ ఈ రకమైన దాడులు ఏవైతే జరుగుతున్నాయో దానికి సమాధానం. ఈ నిర్ణయాలు ఆంధ్ర రాష్ట్రం వరకు ఖచ్చితంగా ఈ 26 మహాసభల్లో తీసుకుంటారు. మన పార్టీ వాళ్ళు, మన డెలిగేట్స్ ఈ మహాసభల్లో ఆ నిర్ణయాలు రాష్ట్ర స్థాయి వరకు తీసుకుంటారు. కానీ మా 23వ అఖిల భారతీయ మహాసభల్లో, ఆ మహాసభల్లో ఈ చర్చకి ఆధారంగానే అక్కడ నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. అందుకోసం నేను మిమ్మల్ని ఆఖరిని ఆహ్వానించేది, మన చరిత్ర, మన వారసత్వం ఆంధ్ర రాష్ట్రంలో ఈ ప్రాంతాల్లో ఇందాక కృష్ణయ్య గారు చెప్పారు, మనందరికీ తెలిసిన విషయమే, అది మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు. ఇవాళ ఆ బాధ్యత మన మీద ఉంది. ఇవాళ మన దేశాన్ని కాపాడడం, ఈ మతోన్మాద రాజకీయాలకి, దాడులకి వ్యతిరేకంగా మన దేశాన్ని కాపాడడంతో పాటు మన దేశాన్ని సోషలిజం వైపు తీసుకెళ్ళడం, మన విప్లవోద్యమాన్ని బలపరుస్తూ ముందుకు తీసుకెళ్ళడం, అది మన కర్తవ్యం. ఆ కర్తవ్యాన్ని బలపరుస్తూ మీరు నిర్ణయాలు తీసుకుంటారని ఆ విశ్వాసంతో మీ అందరికీ నేను మీ ఈ కాన్ఫరెన్స్ యొక్క సక్సెస్కి గ్రీట్ చేస్తూ మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నాను. మీ అందరికీ తిరిగి నా అవసరం. గెలవాలంటే ఏం చేయాలి? బీజేపీకి బాగా విద్య తెలుసు. మామూలుగా నిత్య జీవిత సమస్యలే చర్చలో ఉంటే, పెట్రోల్ ధర, డీజిల్ ధర, లేక రైతాంగ సమస్య, గిట్టుబాటు ధర, కనీస మద్దతు ధర చట్టం, ఇవి మాత్రమే చర్చలో ఉంటే ఖచ్చితంగా ఓడిపోతారు. అది కాకుండా ముస్లింలు, హిందువులు కొట్టుకొని వస్తే, పాకిస్తాన్, ఇండియా ఉద్రేకాలు రెచ్చగొడితే, ఉద్వేగం, సెంటిమెంట్ ముందుకు వస్తే అప్పుడు బీజేపీ గెలిచే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ ఉద్వేగాన్ని రెచ్చగొట్టే దానికోసం ఈ ప్రసంగాలు జరుగుతున్నాయి. ఇది మనం ఎక్కడో ఉత్తరప్రదేశ్లో ముస్లింలు, హిందువులు వ్యతిరేకంగా బీజేపీ ఇది అనుకుంటున్నాం. ఆంధ్ర, తెలంగాణ మధ్య జరగట్లేదా? పోతిరెడ్డిపాడు అంటారు, ఈ నీళ్ళు అంటారు, ఆ కాలం అంటారు, గట్టు తగాదాలు అంటారు, బాకీ తగాదాలు అంటారు. ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి? మళ్ళీ రాత్రిపూట జగన్ రెడ్డి, కేసీఆర్ అంతా బిందులు గుడుస్తారు, అంతా కలిసే ఉంటారు. కొట్టుకొని చచ్చేది మనం ప్రజలు. ఈ రకమైనటువంటి విద్వేషాన్ని తెలుగు జాతి మధ్య రెచ్చగొట్టడం ద్వారానే అక్కడ ఆయన అధికారంలోకి వచ్చాడు, ఇక్కడ ఈయన అధికారంలో కొనసాగుతున్నాడు. కాబట్టి ఇక్కడ జగన్ రెడ్డి అయినా, అక్కడ కేసీఆర్ అయినా, ఇక్కడ వైసీపీ అయినా, అక్కడ టీఆర్ఎస్ అయినా ఒక తానులో గుడ్డలేవి ప్రజా వ్యతిరేక శక్తులు, ప్రజలను అణిచే శక్తులు. కాబట్టి ప్రజల ఐక్యతే మనకు ముఖ్యం అనుకునే ధోరణిలో మన తెలుగు జాతి ప్రజలు ఉండాలి తప్ప వీళ్ళ వలలో పడి ఆ మాటలు నమ్మి ఉద్వేగాలు రెచ్చగొట్టుకునే పని మనం చేయకూడదు. ఇది మనం గుర్తులో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. తెలంగాణ పార్టీగా అన్ని రకాల జాగ్రత్తలు మేము తీసుకుంటున్నాం. ఏపీ కమిటీగా కూడా అట్లాంటి జాగ్రత్తల్లో ఉంది. ఇదే ఐక్యతను, ఇదే జాగ్రత్తను, వర్గ శక్తుల పట్ల అదే రకమైన జాగరూకతను కలిగి ఉండి మన ఐక్యతను కాపాడాలని చెప్పి మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నాను. వసుదైక కుటుంబం అంటున్నాం, ఎర్రజెండా రాజ్యం అంటున్నాం. కానీ మన రాజ్యం రావట్లేదే, కనుసూపు మేరలో కనపడటం లేదు. సీట్లు పోయినాయి, ఓట్లు పోయినాయి, బెంగాల్ పోయింది, త్రిపుర పోయింది. ఇట్లాంటి వాతావరణంతో ఉంది. మన శ్రేయోభిలాషు చాలా నిర్లిప్తత, నిస్తేజం కూడా ఉంది. ఇప్పటిదాకా చరిత్ర అదే, నిజమే, బలహీనంగానే ఉంది. పాత చరిత్ర అంతా చూస్తే 150, 170 సంవత్సరాలు ఎర్రజెండా చరిత్ర చూస్తే ఎర్రజెండా ఎప్పుడు సాఫీగానే ఎదగలేదు. పడిపోయిన సందర్భాలు చాలా ఉన్నాయి, దెబ్బతిన్న సందర్భాలు చాలా ఉన్నాయి. కానీ జాగ్రత్తగా పరిశీలిస్తే చరిత్రలో అన్ని సందర్భాల్లో కూడా పడిపోయిన ప్రతిసారి రెట్టించిన శక్తితో ఎర్రజెండా మళ్ళీ ముందుకు వచ్చింది. అంతకు ముందు కంటే బలంగా ముందుకు వచ్చిన సందర్భం ఉంది. అది ప్యారిస్ కమ్యూన్ చూడండి, లేదా రష్యన్ విప్లవం వైఫల్యం చూడండి, ఆ తర్వాత రెండో ప్రపంచ యుద్ధంలో కమ్యూనిస్ట్ ఉద్యమంలో వచ్చిన అనైక్యతలు చూడండి, సోషలిజం దెబ్బతిన్న తర్వాత ఇప్పుడు వస్తున్నటువంటి వెనకబాటు ఏదైతే ఉందో మళ్ళీ రెట్టించిన ఉత్సాహంతో ముందుకు వచ్చే అవకాశం ఉంది అనేది స్పష్టంగా మనకు అర్థం కావాలి.